మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. మరి ఈ అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది? అక్టోబర్ మాసం అంతా కూడా మనకి ఏ రకంగా జరగబోతుంది? ఇవన్నీ కూడా చెప్పడానికి అయితే ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మరి ఈ అక్టోబర్ మాసంలో ఈ Hmm. టారో రేటింగ్ ద్వారా అక్టోబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? అండ్ ఈ పర్టికులర్ మంత్ లో ఎటువంటి చేంజెస్ మనం చూడొచ్చు? తప్పకుండా. సో అక్టోబర్ 2025 మనందరికీ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉంటుంది అన్నది మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఒక కపుల్ ఆఫ్ కార్డ్స్ తీద్దాము. తీసి ఓవరాల్ ఎనర్జీ ఎట్లా ఉంది అన్నది చూద్దాం. ఓకే. సో అక్టోబర్ ఓవరాల్గా 2025 అక్టోబర్ చూసుకుంటే ఓవరాల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక కార్డ్ ఏమొస్తుందంటే మనకి ఎంత కావాలో అంతే తినాలి ఎవరైనా. అంటే చాలా మందికి ఆశ ఎక్కువ ఉంటుంది కదా, నాకు కడుపుకి సరిపడిన దానికంటే ఇంకెక్కువ తినేయాలని ఒక ఆశ. అట్లాంటి ఆశలు అలాంటివి ఏమైనా ఉంటే అంటే కొంచెం మనము ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆలోచించుకుంటే గనక అవతల వాళ్ళకి ఎంత సహాయం చేస్తే మనకు అంత బెనిఫిట్ కలుగుతుంది. నంబర్ 1. ఓకే, అది ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కూడా తగ్గుతుంది. ఈ రెండు ఫస్ట్ గైడెన్సెస్. వెదర్ పరంగా, వాతావరణం పరంగా అట్లా చూసుకుంటే గనక మెల్లిగా అన్ని సెటిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వరకు మనం కొంచెం చాలా ఎక్కువ వర్షాలు ఇవి అవి చూసాం కదా. సో అక్టోబర్ కొంచెం సెటిల్డ్ గానే ఉంటది, కొంచెం టెన్షన్ ఏమీ లేదు. మెల్లిమెల్లిగా అన్ని ఏవేవైతే ఈ మధ్య మనం చాలా లాసెస్ అవి చూసాం అందరికి కదా, పంటల పరంగా కావచ్చు, ఈ ఇళ్లలోకి వాటర్ వచ్చేసి అవన్నీ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి. థింగ్స్ కొంచెం బెటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా స్టాక్ మార్కెట్ అట్లా అవన్నీ చూసుకుంటే కొంచెం ఫ్లక్చుయేషన్ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో చూసుకుంటే కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎక్కువగా, అంటే కామన్గా వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువైతే ఏంటంటే అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే పర్టికులర్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్కి, అంటే ఒక లైక్ బిట్వీన్ టీన్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళల్లో మనం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ చూస్తాము ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అనమాట. సో అవన్నీ రాకుండా ఏంటంటే ముందే మనం కొంచెం జాగ్రత్త పడి ఆరోగ్యంగా తింటూ మన ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయి, ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ ఆధ్యాత్మికంగా ఎంతగా మనము అవతల వాళ్ళకి ఎంత సహాయం చేయగలిగితే అవన్నీ చేస్తూ, అది కాకుండా మన 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 సాంప్రదాయంలో ఎన్నో ఎన్నో రిచువల్స్ అవన్నీ ఉంటాయి కదా, పూజలు అవన్నీ ఎలా చేసుకోగలుగుతారో అవన్నీ చేసుకోండి. అక్టోబర్లో ఇప్పుడు మనకి ఎలాగో దసరా వస్తుంది, దాని తర్వాత ఆడవాళ్ళందరికీ ఇష్టమైన అట్ల తద్ది కూడా వస్తుంది. సో మీరందరూ చక్కగా ఆడవాళ్ళందరూ ఎనర్జీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ ఇమీడియట్ గా దీపావళి కూడా ఇదే నెలలో, అన్ని అక్టోబర్ లో అన్ని చాలా చాలా పండుగలు ఉన్నాయి. దాని తర్వాత కార్తీక మాసం చాలా పవిత్రమైన, అంటే ఇప్పుడు దసరా నవరాత్రులు మొదలుకొని కంటిన్యూస్ గా ఏదో ఒకటి మనకి పండుగలు అవి ఉంటూనే ఉంటాయి. సో అవన్నిటికీ ఏంటంటే ఈ కొన్ని కొన్ని రోజుల్లో, అంటే ఈ పవిత్రమైన రోజుల్లో మనం చేసే పూజలు కానీ, దానాలు కానీ, హోమాలు, నదీ స్నానాలు, ఇవన్నిటి చాలా ప్రత్యేకత ఉంది. సో మీరు ఇప్పుడు ఏమైనా ఇలాంటివన్నీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే చక్కగా చేసుకోండి. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఈ పండగలు ఏవైతే వస్తున్నాయో, ఎస్పెషల్లీ అట్ల తద్ది అవన్నీ వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేస్తారంటే, అట్ల తద్ది రోజు ఎవరికైనా సమస్యలు ఉంటాయి, అంటే మామూలుగా ఎందుకు చేస్తాం, పెళ్లి కాని అమ్మాయిలు అయితే మంచి భర్త రావాలి, పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్త ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు అన్యోన్యంగా ఉండాలని చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళకి ఒక ఆనవ ఉంటుంది అనమాట. ఇన్ని తద్దులు తీర్చుకోవడం ఒకటి ఉంటుంది. అట్ల తద్దికి నార్మల్గా ఉపవాసం ఉండి, రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం గౌరీ పూజ చేసుకొని దాని తర్వాత ఉపవాసం ఫాస్టింగ్ వదిలేసి అట్లా అది కూడా మామూలుగా చేసుకోవచ్చు. మనకు ఆనవ ఉంది లేదు అట్లా ఏమీ లేదు. కాబట్టి అట్ల తద్ది ఏ రోజు ఉందో చూసుకొని ఆ రోజు పౌర్ణమి తర్వాత 3వ రోజు అట్లా వస్తుంది. ఆ రోజు చక్కగా ఆడవాళ్ళందరూ అట్ల తద్ది పూజ చేసుకోండి, గౌరీ పూజ చేసుకోండి. మీకు వీలైనంత పసుపు కుంకాలు అందరికీ పంచండి, ముత్తైదులందరికీ పంచి మీ భర్త ఆరోగ్యం మీరెంతో అన్యోన్యంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే సరిపోతుంది. మ్యామ్, మరి ఈ అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? ఓకే మా, అక్టోబర్ 2025 ధనుసు రాశి వాళ్ళకి టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఫస్ట్ ధనుసు రాశి వాళ్ళకి ఒక గైడెన్స్ ఏంటంటే అందరిని కలుపుకుంటూ వెళ్ళండి. ఓకే, మీరు ఒక్కళ్ళే అలోన్గా ఉండడం అట్లాంటిది కాదనమాట. మీరు ఎంత పార్ట్నర్షిప్స్ అంటాం, పార్ట్నర్షిప్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కాదు. బేసికల్గా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, మీ చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, అందరినీ నలుగురితోటి పని చేసే ఏదైతే నలుగురితో కలిసి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి మీకు అక్టోబర్ మంత్లో. ఓకే, అక్టోబర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. కాకపోతే మీరు చేసే ఏ ఇన్వెస్ట్మెంట్లోనైనా, ఎక్కడైనా కానీ, ఏ పనిలో అయినా కానీ ఎక్కువ అంటే క్వశ్చన్స్ ఎక్కువ అడగండి అవతల వాళ్ళని. ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువ తెలిసిన తర్వాతే ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎవరి మీద ఏదో చెప్పేస్తారు మీకు, రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే వాళ్ళు పలానా వాళ్ళు మీ మీద మీ అన్నయ్య నిన్ను వచ్చి ఇట్లా అన్నాడు. ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మీరు ఏది కంక్లూడ్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం వర్క్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, మీరు చేసే ఏ సిగ్నేచర్స్ కానివ్వండి, ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్స్ అట్లా ఉంటే పేపర్ వర్క్ ఎట్లా ఉంది అవన్నీ చూసుకోండి. ప్రాపర్గా చూసుకొని చేసుకుంటే గనక మీకు అక్టోబర్లో మంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మీరు ఏదైనా సేల్ ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ మంత్ సక్సెస్ఫుల్గా ఆ సేల్ కూడా వర్క్ అవుతుంది మీకు. ఓకే, అండ్ మీలో ఉన్నది ఏంటంటే మీ ఎనర్జీ ఏదైతే ఉందో, మీ పాజిటివ్ ఎనర్జీ, మీ గుడ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మీ ఎనర్జీని మీరే బయటికి తీసుకురావాలి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి చెప్పేదాకా మనలో ఉన్న స్పెషాలిటీ మనకు తెలియదు. కాకపోతే మీరు చాలా స్పెషల్. సో ఆ స్పెషాలిటీని అలాగే ఉంచుకొని అక్టోబర్లో మీరు చేయాల్సిన చిన్న నేను ఇప్పుడు చెప్పిన చిన్న ఏవైతే ఉన్నాయో జాగ్రత్తలు అవన్నీ తీసుకుంటూ మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్గా రామాయణాన్ని చదవడానికి ట్రై చేయండి. ఓకే, చిన్న పార్ట్స్లో కానీ అక్టోబర్ మొత్తంలో. లేదు అంటే రామరక్ష స్తోత్రం ఏదైతే ఉంటుందో ప్రతిరోజు అది రిసైట్ చేయండి. ఓకే, మీకు అదే శ్రీరామరక్ష. ఓకే, రామరక్ష స్తోత్రం ఉంటుంది మీకు. ఆ స్తోత్రాన్ని మీరు పూజ చేసుకునే మార్నింగ్ ఈవినింగ్ ఏ టైం మీకు ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలో కూర్చొని జాగ్రత్తగా మెల్లిగా చదవండి. చదివి మీరు రామాలయంలో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు, బుధవారం కానీ శనివారం కానీ, ఇవి 2 కాకుండా ఎనీ డేస్ ఓకే, వెళ్ళి తులసిమాలని రామాలయంలో ఇచ్చేసి రండి, సరిపోతుంది. అంటే రాముడికి ఒక్కడికే కాదు, వెళ్ళినప్పుడల్లా మనం ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళందరికీ కలిపి మీరు తులసిమాల అక్కడ ఇచ్చేసి అక్కడ మీకు వీలైతే ఒక 11 ప్రదక్షిణలు చేసి వచ్చేసేయండి. దీని తర్వాత అక్టోబర్లో నేను ఏవైతే చిన్న చేంజెస్, రెమెడీస్ అవి చెప్పానో అవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు అక్టోబర్ మంత్ బ్యూటిఫుల్గా ఉంటుంది.